హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాము. లాస్ట్ టైం నేను వైజాగ్కి ఒక ఫంక్షన్ అటెండ్ చేయడానికి వచ్చాను. మీకు ఆల్రెడీ ఆ బ్లాగ్స్ అవన్నీ షేర్ చేశాను కదండి. అప్పుడు అమ్మ ఇక్కడ చూసిన వెంచర్ని నా మమ్మల్ని కూడా చూడమని అంటే సరేనని చెప్పి ఆ వెంచర్ కానీ బయలుదేరామన్నమాట. మీకు ఆల్రెడీ తెలుసు, హైదరాబాద్లో మేము చాలా తిరుగుతూ ఉన్నాము. కాకపోతే అక్కడ ఏంటంటే మేము ఉండడానికి అన్నట్టుగా చూస్తూ ఉన్నాం అనమాట. సో ఇప్పుడు వైజాగ్లో ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూద్దాము అని అనుకున్నాము. సో ఇంట్లో డిస్కస్ చేసినప్పుడు కూడా ఒకసారి వెళ్ళి చూసిరా అని అన్నారు. సో అందుకని ఎలాగో వైజాగ్ వచ్చా కాబట్టి ఇప్పుడు ఆ వెంచర్కే బయలుదేరామన్నమాట. ఈ వెంచర్ పేరు అయితే మీరాబాయ్ అండి. ఇది సబ్బవరానికి దగ్గరగా ఉంటుంది అనమాట. వైజాగ్ పక్కనే సబ్బవరం ఉంటుంది కదా, దాని నియర్ బై ఈ వెంచర్ ఉంది. సో ఇప్పుడు మనం ఆన్ ది వే టు వెంచర్ ఉన్నాం కదండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. మనకి ఇక్కడ ఒక ఫ్లైఓవర్ రాబోతుంది. సబ్బవరం రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది అనమాట. ఇక్కడ కూడా మీరు ఇలా చూడొచ్చు, ఇదంతా కన్స్ట్రక్షన్ అవుతుంది ఆల్రెడీ. సో ఇదంతా కన్స్ట్రక్షన్ అయిపోగానే విత్ ఇన్ నో టైమ్ ఇది కన్స్ట్రక్షన్ అయిపోతుంది. అండ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి హార్డ్లీ ఇట్ విల్ టేక్ 10 minutes అనమాట టు రీచ్ హియర్. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళాలి ఇప్పుడు వెంచర్కి. సో మనం సిటీ అంతా తిరగాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి మనం హార్డ్లీ 10 to 15 minutesలో రీచ్ అయిపోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు పనులన్నీ కూడా అవుతూ ఉన్నాయి. ఫ్లైఓవర్ అవుతుంది, ఎక్స్ప్రెస్ వే అవుతుంది, అన్నీ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ చాలా కనెక్టివిటీ ఉంటాయి అనమాట. సో ఫ్యూచర్లో ఇది ఒక మంచి మెయిన్ సర్కిల్ కూడా అవ్వబోతోంది. సో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నా దాని గ్రోత్ ఎలా ఉండబోతుంది అనే దానికి కనెక్టివిటీ, రోడ్ ఫెసిలిటీ ఇట్లాంటివన్నీ మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సో ఒకసారి విజిట్ చేస్తే మనకు అంత ఐడియా వస్తుంది. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ రాబోతున్న ఆ ఎక్స్ప్రెస్ వేస్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే మనకి కొంచెం కనెక్టివిటీని పెంచుతాయి. కాబట్టి కమ్యూటేషన్ ఎప్పుడు ఈజీగా ఉన్నప్పుడు ఆ ఏరియా బాగా డెవలప్ అవుతుంది అని అంటారు కదండి. సో అలాగా కమ్యూటేషన్ అయితే ఇక్కడ బాగానే రాబోతుంది అని అయితే అర్థమైంది. సో అక్కడి నుంచి ఇంకా వెంచర్కి వెళ్ళేటప్పుడు దారిలోనే వెంచర్ కన్నా ముందు మనకి లా యూనివర్సిటీ వస్తుంది అనమాట. సో ఇదే ఆ లా యూనివర్సిటీ, దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ అనేది వెంచర్కి ముందుగానే ఇది ఉంటుందన్నమాట. బేసిక్గా ఈ వెంచర్ చుట్టూ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇది ఒక ఎడ్యుకేషనల్ హబ్ లాగా అనమాట. సో ఎక్కడైతే ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉంటాయో చుట్టూ కొంచెం రెసిడెన్షియల్ ఇవన్నీ డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదండి. అండ్ అలాగే ఇప్పుడు మనకి ఆంధ్రాలో చూసుకుంటే నెక్స్ట్ డెవలపింగ్ సిటీస్లో వన్ ఆఫ్ ద సిటీ ఈజ్ విశాఖపట్నం. కాబట్టి ఇక్కడ పోర్ట్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇంకా కొన్ని శాంక్షన్స్ లాంటివి వస్తున్నాయట. సో ఇంకా ఫ్యూచర్లో వైజాగ్ బాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని అనిపించింది అనమాట. అందుకే ఒకసారి విజిట్ చేసి అన్ని క్లియర్గా చూసి తెలుసుకోవాలి అని నేను ఈరోజు వెంచర్కి వచ్చాను. ఇదిగో ఇదే అక్కడి నుంచి చూపిస్తూ వస్తున్నానండి. ఇక్కడ ఈ యూనివర్సిటీ ఉంది, అక్కడ ఆ యూనివర్సిటీ ఉన్నది. చూద్దాం, మనం ఇది అయిపోయిన తర్వాత అది కూడా చూసి ఏ యూనివర్సిటీలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అన్నవి కూడా చూద్దాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు వెంచర్కి వచ్చేసాము. క్లైమేట్ గురించి నేను సెపరేట్గా చెప్పను, మీకే ఒక వ్యూ చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అన్నది. సూపర్గా ఉంది, అసలు ఇట్లా ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది. చూడండి, అట్లా అనిపిస్తుంది అనమాట. మనకు హైదరాబాద్లో ఎలా ఉంటుందో తెలుసు కదండి, పీపీ ఇంకో అనే హారన్లు. ఆ ఎయిర్ క్వాలిటీ గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు. వెంచర్ గురించి మరిన్ని డీటెయిల్స్ మనం అడిగి తెలుసుకుందాము. ఆల్రెడీ అమ్మ చాలా వరకు చెప్పింది, ఇంకా క్లియర్గా అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే అండి. నమస్తే అండి. సార్, మనం లాస్ట్ టైం వచ్చాం కదా, మా పెద్దమ్మాయి అనమాట అండి. హైదరాబాద్ మీకు ఫోన్ చేసి చెప్పాను కదా, తను వస్తున్నది. మేము వైజాగ్ వచ్చాము ఎలాను, అదే చెప్పాను కదండి. తనకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నది. వాళ్ళు ఆల్రెడీ హైదరాబాద్లో తిరిగి చూస్తూ ఉన్నారనమాట. వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఇది కొంత ఇన్వెస్ట్మెంట్ ధోరణిలో చూడాలి, అట్లానే పిల్లలు చదువుకుంటున్నారనమాట. నేను చెప్పాను ఇట్లా మనకి లా యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ, తర్వాత మెరైన్ యూనివర్సిటీ ఇవి ఉన్నాయి. పిల్లలు ఫ్యూచర్ ఎడ్యుకేషన్కి బాగుంటుందమ్మా అని చెప్తే సరే అసలు చూద్దామని అల్లుడు గారు కూడా ఒకసారి చూసి రమ్మన్నారు అనమాట. నేను చెప్పే కన్నా దీని గురించి మీరు చెప్పారనుకోండి వాళ్ళకి క్లియర్గా అర్థం అవుతుంది. చాలా సంతోషం మేడం. అమ్మగారి ద్వారా మీరు మా మీరాబాయ్ ప్రాజెక్ట్ని విజిట్ చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే మీలాంటి మంచి మనుషుల యొక్క కంచుకోట మేడం ఇది. చాలామంది పెద్ద వాళ్ళందరూ కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. మీతో పాటు వాళ్ళందరూ ఇక్కడ హ్యాపీగా ఉండడానికి, మేము కూడా ఫ్యూచర్లో ఇక్కడ ఉండడానికి కూడా ప్రయత్నిస్తున్నాం మేడం. చాలా సంతోషం. మా ప్రాజెక్ట్ గురించి మా ప్రాజెక్ట్లో హౌస్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తున్నాం ఏంటనే దాని గురించి కూడా మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాస్తవానికి ఇప్పుడున్న సమాజంలో జనాలంతా కూడా అపార్ట్మెంట్ కల్చర్ ఇష్టం లేకపోయినా ఇరుకిరికి జీవితానికి అలవాటు పడిపోయి ఈరోజు సిటీలోనే ఉండటం జరుగుతుంది. కానీ అలాంటి వారికి అదే బడ్జెట్లో అపార్ట్మెంట్లు ఏదైతే కొంటున్నారో అదే బడ్జెట్లో
అద్భుతమైన ఇండిపెండెంట్ హౌసెస్ కట్టాలనే తలంపుతో మేము ఈరోజు మీరాబాయి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా మేము హైదరాబాద్ లో చాలా తిరుగుతూనే ఉన్నామండి, కొంచెం చూస్తూనే ఉన్నాము. బట్ హైదరాబాద్ ఎలా ఉందో ఆల్రెడీ డెవలప్డ్ అయిపోయి ఉంది. ఈవెన్ ఒక చిన్నది ఏదైనా తీసుకోవాలన్నా క్రోడ్స్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో నేను ఆలోచించింది ఒకటే పాయింట్, అంటే ఒక బిగ్ ఎలిఫెంట్ ఉంది అనుకోండి, ఒక స్మాల్ ఎలిఫెంట్ ఉంది, ఏది గ్రో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని? ఆబ్వియస్లీ ద స్మాలర్ వన్, రైట్? సో మాకు అటు హైదరాబాద్ తో కంపేర్ చేస్తే నెక్స్ట్ గ్రోయింగ్ సిటీస్ విశాఖపట్నం అనే మన అందరికీ తెలుసు కదా. సో ఏదైతే డెవలప్ అవ్వబోతుందో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు ఇన్వెస్ట్ దేర్ కదా అని. ఎందుకంటే మన అందరికీ తెలుసు, ముందు ఇప్పుడు ఎలా చెప్పుకుంటాం అండి, మా తాత ఆ స్థలం అమ్మకుండా ఉండుంటే ఇప్పుడు నేను కోటీశ్వరరాలు అని, అలా ఆ రేంజ్ లో నా పిల్లలు చెప్పుకోకూడదు కదా అని ఐ జస్ట్ వాంట్ టు మేడం. ఇంతకుముందు అమ్మగారు వాళ్ళందరూ చెప్పినట్లుగా చాలా మంది అక్కడ పెరిగిపోతుందంట, ఇక్కడ పెరిగిపోతుందంట అని చెప్తుంటారు, కానీ అసలు ఎందుకు పెరుగుతుంది అనేది చాలా మంది అబ్జర్వ్ చేయరు. వాస్తవానికి మా మీరాబాయి ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయో అక్కడ ఫ్యూచర్లో త్వరగా డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఏదో కొత్త ప్రాజెక్ట్స్ని అక్కడ అలాట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే బాగా గ్రోత్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సబ్బవరంకి అతి సమీపంలో ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువగా ఉండబట్టి గవర్నమెంట్ కనెక్టివిటీస్ కూడా, అంటే ఇప్పుడు రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే కనెక్టివిటీ ఉంది, 6 lanes బైపాస్ కనెక్టివిటీ ఉంది. వీటితో పాటు ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండబట్టి ఎడ్యుకేషనల్ హబ్గా ఈరోజు మన సబ్బవరం బాగా డెవలప్ అయింది. సో ఎక్కడైతే ఎడ్యుకేషన్ హబ్ ఉంటుందో ఆ చుట్టూ డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. ఎందుకంటే రెసిడెన్షియల్ బాగా డెవలప్మెంట్ అవుతుంది. పిల్లలు చదువుతున్నారంటే చుట్టూనే తల్లిదండ్రులు ఉండాలని కోరుకుంటారు. అందువల్ల మేము కూడా ఏం చూసామంటే, ఇలాంటి ఒక ప్రాజెక్ట్కి గవర్నమెంట్ ల్యాండ్ సరౌండింగ్స్ ఉండాలనే ఉద్దేశంతో మేము సర్వే చేసి ఈరోజు సబ్బవరంలో మేము చేయబోతున్న ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. మేము ఇండిపెండెంట్ హౌసెస్తో పాటు ఓపెన్ ప్లాట్స్ కూడా ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 167 square yardsలో సింప్లెక్స్ హౌస్, అదేవిధంగా 222 గజాల్లో డూప్లెక్స్ హౌస్ కావాలంటే డాక్టర్ గారు కట్టుకుంటున్నారు, సొంతంగా ఆయన నచ్చిన స్టైల్లో కట్టుకుంటున్నారు, మేమే కడుతున్నాం. అలాంటి డూప్లెక్స్ హౌస్లు కూడా కడుతున్నాం. అలా కాకుండా ఇప్పుడు 150 గజాల్లో హౌసులు కావాలన్నా అది డూప్లెక్స్ కట్టుకోవచ్చు, ఇండిపెండెంట్ కూడా కట్టుకోవచ్చు. 167 మేడం. సైట్ కావాలంటే 150 నుంచి 150, 167, 183.33, 222 square yards ఆ పైకి ఉంటాయి మేడం. అంటే అటు ఓపెన్ ప్లాట్ తీసుకుని ఫ్యూచర్ ఇల్లు కట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్ హౌస్ అయినా తీసుకోవచ్చు. మా దగ్గర అన్ని. మరి ఇప్పుడు తీసుకుంటే మరి దాని మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ ఎలా అండి? అన్ని కంపెనీ చూస్తుంది మేడం. వాస్తవానికి ఇందులో ఎవరైతే ప్లాట్ తీసుకుంటున్నారో వాళ్ళు మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద 50,000 రూపాయలు అడిషనల్ గా పే చేసుకోవాల్సి ఉంటుంది మేడం. పే చేసుకుంటే మెయింటెనెన్స్ అంతా కంపెనీ చూస్తుంది, ఓపెన్ ప్లాట్ కైనా హౌస్ కైనా కూడా. కానీ లాస్ట్ టైం అమ్మగారు కోసం, అమ్మ మాట ద్వారా ఫాలోవర్స్ అందరూ రావాలనే ఉద్దేశంతో మన ద్వారా అమ్మగారి ద్వారా తీసుకున్న వాళ్ళందరికీ కూడా 50,000 రూపాయలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద కంపెనీ ఇవ్వడం జరిగింది. చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు, అమ్మగారి ద్వారా వస్తే మాకు 50,000 రూపాయలు కలిసి వస్తుంది. సో అమ్మగారికి దగ్గరలో కొన్ని ప్లాట్స్ తీసుకోవాలని కూడా చాలా మంది ఫీల్ అయ్యారు మేడం. సో అందులో భాగంగా మీరు కూడా రావడం మాకు సంతోషం. 167 గజాల్లో కట్టిన హౌస్ మేడం. ఇక్కడ కార్ పార్కింగ్ వాటికి యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా లోపల సదుపాయాలన్నీ 2 bedrooms ఉంటాయి, అన్ని సదుపాయాలు కిచెన్తో సహా చాలా చక్కని హౌస్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది మేడం. ఇలాగా హౌస్ ల్యాండ్ తీసుకుని ఫ్యూచర్లో ఎప్పుడైనా కడతామన్నా కూడా కంపెనీ కడుతుంది. అలా కాకుండా ఇప్పుడే డైరెక్ట్ హౌస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు మేడం. ఉంటుంది. ఇది కిచెన్, పూజా రూమ్ అండి. ఎస్ మేడం, పూజా రూమ్ మేడం. కిచెన్ ఎస్ మేడం, ఓపెన్ కిచెన్, ఓపెన్ హాల్, డైనింగ్ ప్లస్ ఓపెన్ హాల్. అచ్చా, ఇలా. ఓకే, ఇక్కడ 2 ways ఉంటాయి మేడం. ఇటువైపు వెళ్ళాలన్నా కూడా 2 రకాలుగా కూడా ఓపెన్స్ ఉంటాయి. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఎస్ మేడం, బెడ్రూమ్. ఇదొక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఓకే, ఇది ఒక బెడ్రూమ్ మేడం. ఓకే, ఇదొక బెడ్రూమ్. దీనికి ఓపెన్ బాత్రూమ్ ఉంటుంది మేడం, కామన్ బాత్రూమ్. ఓకే, పైకి కట్టుకుంటే యూనివర్సిటీస్ అన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి మేడం. మెరైన్ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ, ఆల్రెడీ మనం వచ్చే దారిలో లా యూనివర్సిటీ కూడా చూస్తున్నాం. అంటే ఇక్కడ ఉంటే ఈ ప్రశాంతమైన వాతావరణంలో అటు చుట్టూ కొండల మధ్య ఒక ప్రకృతిని ఆస్వాదిస్తూ కూడా ఉండటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది మేడం.
మేడం ఇప్పుడు విఎంఆర్డిఏ నామ్స్లో ఎక్కువగా గవర్నమెంట్ కొత్తగా ఇచ్చిన పాలసీ ఏంటంటే 33 అడుగులు 30 అడుగులు రోడ్లు ఇస్తుంది మేడం. కానీ ఇందులో తీసుకున్న కస్టమర్స్ అందరికీ కూడా ఒక సీతమ్మ దార, ఒక ఎంబీపీ కాలనీ ఇలా డెవలప్ అవ్వాలని అన్ని రోడ్లు కూడా 40 అడుగుల రోడ్డు ఇవ్వడం జరిగింది మేడం. 40 feet రోడ్ ఉంటుందా? ఓకే. కూడా సిమెంట్ రోడ్డు, అన్ని కూడా సిమెంట్ రోడ్లు మేము ప్రొవైడ్ చేస్తున్నాము. రోడ్డు పక్కన అంతా కూడా ప్లాంటేషన్ అన్ని కూడా ఇస్తున్నాం మేడం. అంటే ఫ్యూచర్లో మా ఉద్దేశంలో ఇందులో ఎవరైతే ప్లాట్ కొన్నారో ఒక మ్యాంగో కానీ లేకపోతే ఒక దానిమ్మ కానీ అలా కోసుకు తినే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ముందే దానికి తగ్గ ప్లాంటేషన్ అన్ని ఇస్తున్నాం మేడం. రోడ్లు ఇవి కదా, ఇవన్నీ 40 feet రోడ్లు అండి మేడం. అన్ని కూడా 40 feet. ఎస్ మేడం. ఇప్పుడు మిగిలిన రోడ్లు అన్ని కూడా కంప్లీట్ అయిపోతున్నాయి మేడం. ఓకే. ఇదంతా పార్క్ కోసం అంటే ఇందులో ఉన్న వాళ్ళందరూ పార్క్ యూజ్ చేసుకోవడం కోసం ఇలా కాంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది మేడం. ఓ ఇదంతా పార్క్ ఏరియా అన్నమాట. మొత్తం పిల్లల ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్ లాగా ఉంటాయా? ఓకే. దీంతో పాటు లోపల స్కూల్ కూడా ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ ఉంది మేడం. ఓ ఓకే. స్కూల్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాం మేడం. డ్రైనేజ్ సిస్టమ్ అవన్నీ కూడా చాలా పక్కాగా ప్లాన్ చేయడం జరిగింది మేడం. ఎందుకంటే ఇప్పుడు సిటీలో మనం చూస్తున్నాం ఎక్కువగా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాంటివి రాకుండా చాలా పక్కాగా అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ తోటి మనం డ్రైనేజ్ కట్టడం జరుగుతుంది మేడం. ఫ్యూచర్లో ఇందులో ఇల్లు కట్టుకుంటే ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. ప్రతి బ్లాక్కి కూడా 2 side రోడ్స్ ఉంటాయి మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ సైడ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ రోడ్ యూజ్ చేసుకోవాలి మేడం. వెస్ట్ సైడ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఆ రోడ్ యూజ్ చేసుకోవాలి మేడం. ఓకే. ఏ ప్లాట్ తీసుకున్నా రోడ్ సైడ్ ఫేసింగ్ గా ఉంటుంది అన్నమాట. అందరికీ కూడా 40 అడుగుల రోడ్లు పక్కాగా ఉంటాయి మేడం. ఓకే. ఇప్పటిదాకా మా కొలీగ్ నాగరాజు గారు మీకు ప్రాజెక్ట్ గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, నేను జస్ట్ ఒక 2 minutes లో సమ్మరైజ్ చేస్తాను అంతా కూడా ఆయన చెప్పింది. ఏం లేదు మేడం, యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ మేడం. యాక్చువల్గా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అంటే ఓన్లీ బాంబే, ముంబై, కోల్కతా అలాంటి ప్లేసెస్ లో ఉంటుంది అనమాట ఇంటిగ్రేట్ టౌన్షిప్ అంటే. అంటే ఒకే ప్లేస్ లో మనకి విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, చుట్టూ అపార్ట్మెంట్స్ వచ్చే స్పెషల్ ప్రాజెక్ట్ అనమాట. వైజాగ్ కి మొట్టమొదటి ఇంటిగ్రేట్ టౌన్షిప్ ఇది. దీంట్లో ప్లాట్ తీసుకోవడం డెఫినెట్ గా వాళ్ళకి ఒక మంచి అద్భుతమైన అవకాశం లాంటిది అనమాట. వెంచర్ అంతా చూసి అన్ని తెలుసుకున్న తర్వాత నాకు మంచిగా అనిపించిన ఫ్యూ పాయింట్స్ మీతో డిస్కస్ చేస్తానండి. ఫస్ట్ పాయింట్, ఇది చుట్టూ అంతా యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి లొకేషన్ చాలా బాగుంది. అంటే ఎన్వైర్న్మెంట్ చాలా బాగుంది అనమాట. పీస్ఫుల్ లొకేషన్. ఏవో ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలో వచ్చేస్తే ఎయిర్ క్వాలిటీ పడిపోద్ది అనేలాగా ఏం లేదు. చుట్టూ కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. అండ్ సెకండ్ పాయింట్, ఫ్యూచర్లో డెవలప్ అయ్యేదే కానీ తగ్గేది కాదు. డోంట్ పుట్ ఆల్ eggs in one basket అంటారు చూడండి. అలాగా మేము ఆలోచించుకున్నట్లయితే హైదరాబాద్లో ఆల్రెడీ మాకు ఇల్లు ఉంది. సో ఇంకొకటి తీసుకోవడం కన్నా వేరే చోట ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చూసుకోవాలి అనుకుంటే ఇంకొక చోట ఎక్కడైనా పెట్టడం బెటర్ అని అనుకుంటే నెక్స్ట్ డెవలపింగ్ సిటీ ఈజ్ ఆబ్వియస్లీ వైజాగ్ కాబట్టి సో ఆ విధంగా చూసుకున్నా ఇది బెస్ట్ లొకేషన్. ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా రేట్లు పెరగడమే కానీ తరగడం అనేది ఉండదు. అండ్ థర్డ్ పాయింట్, మేము ఆబ్వియస్లీ హైదరాబాద్లో ఉంటాము. ఎక్కడైనా ఏదైనా స్థలం తీసుకున్నా సరే ఊరికే వచ్చి దాన్ని చూసుకోవడం, ఎవరైనా కబ్జా చేశారా లేదా, లేకపోతే ఏమైనా మెయింటెనెన్స్ ఉందా, పిచ్చిగడ్డలు వచ్చినాయా, ఇట్లాంటివన్నీ చూసుకుంటూ ఉండడానికి వచ్చి వెళ్తూ ఉండడం అనేది కొంచెం డిఫికల్ట్ మాకు. సో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే పీస్ఫుల్గా ఉండాలి. మళ్ళీ దాని వంక తిరిగి ఆలోచించకుండా ఆ టైం వచ్చినప్పుడు తర్వాత చూద్దాంలే అని వదిలేసుకునే విధంగా పీస్ఫుల్గా ఉండాలన్నమాట, ప్రశాంతంగా, మనశ్శాంతిగా. సో ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలో ఏంటంటే మెయింటెనెన్స్ మనకు వాళ్ళే చూస్తారు అండ్ ఎవరో కబ్జా చేస్తారు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు కాబట్టి మనకి రిస్క్ ఫ్రీ అన్నమాట. అండ్ థర్డ్ పాయింట్, లోన్ ఫెసిలిటీ ఉంది. జనరల్గా ఓపెన్ ప్లాట్స్కి లోన్ ఫెసిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే ఓపెన్ ప్లాట్ కోసమైనా దేనికోసమైనా సరే లోన్ ఫెసిలిటీ ఉంది. మనలో చాలా మందికి అపార్ట్మెంట్స్ కన్నా కూడా ఇండివిజువల్ హౌస్లు అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి. కాకపోతే ఇండిపెండెంట్ హౌస్ అనగానే ఒక లంసమ్ అమౌంట్ తీసుకొని వెళ్ళి మనకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్ని కొనేసుకోవడం అనేది అంత పాసిబుల్ కాకపోవచ్చు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే మనం ముందు ల్యాండ్ ప్లాన్ చేసుకొని దాన్ని లోన్ మెల్లగా తీర్చుకొని తర్వాత మళ్ళీ నెమ్మదిగా మన నచ్చినట్లుగా ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం ఇవన్నీ కొంచెం పాసిబుల్ అయ్యే విషయాలు అన్నమాట. సో దట్ వీ కెన్ ప్లాన్ ఫర్ ఇట్. కొంచెం స్లో పేస్లో అయినా కానివ్వండి, కొంచెం టైం తీసుకున్నా కానివ్వండి, మంచిగా సేవింగ్స్ చేసుకొని మనకంటూ ఒక రిటైర్మెంట్ హౌస్లా ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా బెస్ట్. అండ్ అలాగే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే 10-15 ఏళ్ళ తర్వాత చూసుకుందాము అనుకునే వాళ్ళకి కూడా బెస్ట్. ఎందుకంటే భూమి మీద పెట్టిన రూపాయి పెరగడమే కానీ తరగడం అనేది ఉండదు అని మనందరికీ తెలిసిన విషయమే. ఇలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా చూసుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే చెప్పాను కదండి, రిటైర్మెంట్ హౌస్లా అన్న ప్లాన్ చేసుకోవచ్చు, లేదు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి 10-15 ఏళ్ల తర్వాత అమ్మేసుకోవాలి అనేలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మేము అక్కడ ఉండగానే చాలా మంది కస్టమర్స్ వచ్చి చూసి అంతా సైట్ విజిట్ అంతా చేసి అన్ని డీటెయిల్స్ కనుక్కుంటూ ఉన్నారనమాట. మీరు ఇంకేమైనా విషయాలు కనుక్కోవాలనుకున్నా వాళ్ళ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి మీరు కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు అండి. ఇక
ఇండియా ఇండియన్ మెరైన్ యూనివర్సిటీ. ఇది పెట్రోలియం అండ్ ఇంజనీరింగ్ ఎనర్జీ క్యాంపస్. అవి కడుతున్నారు అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం. మెరైన్ యూనివర్సిటీ, భారతీయ మెరైన్ యూనివర్సిటీ. సో చూస్తున్నారు కదండి, ఇది ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ అన్నమాట. అంటే మనకి షిప్స్కి ఇట్లాగా సముద్రానికి సంబంధించిన ఆ యూనివర్సిటీ ఆల్రెడీ ఓపెన్ అయింది. అండ్ ఇదంతా కూడా అదే క్యాంపస్ అన్నమాట, మొత్తం ఫుల్ యూనివర్సిటీ. సో ఇప్పుడు మనం చూస్తుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ క్యాంపస్. మొత్తం 500 acres అంటండి ఇది. ఇందాక మనం లా యూనివర్సిటీ చూసాం కదా, దాని పక్కనే ఇది పెట్రోలియం అండ్ ఎనర్జీ క్యాంపస్ అనమాట. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ అంతా అయితే స్టార్ట్ అయ్యింది. సో ఇదే మనకి పెట్రోలియం అండ్ ఎనర్జీ క్యాంపస్ అనమాట. ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. 25 కల్లా కన్స్ట్రక్షన్ అయిపోతుంది. చాలా హ్యూజ్ క్యాంపస్, ఆల్మోస్ట్ 500 acresలో వస్తుందండి ఈ క్యాంపస్. సో చుట్టూ ఉన్న క్యాంపస్లు కూడా చూసొచ్చామండి. ఒక సైడ్ లా యూనివర్సిటీ, ఒక సైడ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ క్యాంపస్, ఇంకొకటి మ్యారిటైమ్ యూనివర్సిటీ. ఇలాగ 3 యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట, చాలా నియర్ బై వెంచర్కి. సో ఫ్యూచర్లో పిల్లలు ఇక్కడ చదువుకుంటారు అని అనుకున్నా సరే మంచిగా నియర్ బై ఇంటిదైతే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఒక ప్లాన్డ్ వెంచర్ అండి. మొత్తం ఎవ్రీథింగ్, అన్ని ప్లాట్స్ కానివ్వండి, ఏరియా సైజులు కానివ్వండి, ఎవ్రీథింగ్ అన్ని ఫిక్స్ చేసిన ఒక ప్రీ ప్లాన్డ్ వెంచర్ అనమాట. సో మనశ్శాంతిగా ఉండాలి, ఒక ప్రశాంతమైన జీవితాన్ని ఫ్యూచర్లో ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి డెఫినెట్ గా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఇది. చుట్టూ అందమైన పచ్చటి తోరణం లాగా ప్రకృతి అయితే ఎంతో బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదండి, అంత ఆహ్లాదకరంగా ఉంది చుట్టూ వాతావరణం. మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఏం కావాలన్నా సరే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సో అదండి ఇవాల్టి నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.